అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి అంటే మహాకుంభమేళ గురించి. అసలు దాని బిహైండ్ స్టోరీ ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ మహాకుంభమేళ అనే పదాన్ని వేదకాలం నుంచి వాడుతూనే ఉన్నారు. మనకి పురాణాల్లో ప్రస్తావన చూసినట్టయితే భాగవతంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో మనకి దీని విశిష్టత మరియు దీని గురించి చర్చ అనేది ఉంది పాత మన పురాణాల్లో. ఇంకా చూసుకుంటే ఇది 850 సంవత్సరాల నుంచి జరుపుతూనే ఉన్నారు. ఇది మొదటగా చేసినది ఆది శంకరాచార్యులు ఫస్ట్ చేశారు. జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కుంభరాశిలోని బృహస్పతి ప్రవేశం జరిగినప్పుడు మరియు మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం జరిగినప్పుడు మనకి ఈ మహాకుంభమేళాని నిర్వహిస్తారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తారు అని అంటే మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు రాక్షసులు ఇంకా మనకి ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళు క్షీరసాగర మదనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అమృత కలశం అనేది దొరుకుతుంది. దాన్నే కుంభ్ అని కూడా అంటారు. ఆ అమృత కలశం దొరికితే వాళ్ళు ఏమనుకుంటారంటే అమృతం దొరికితే మీకు సగం మాకు సగం అని అనుకొని చేస్తారు. అనుకోకుండా కలశం ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు నాకు నీకు అనే ఆ పోట్లాటలో 12 రాత్రులు 12 పగళ్ళు నాన్ స్టాప్గా పోరాటం అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు మహావిష్ణువు కోపం వచ్చి ఆ అమృత కలశాన్ని తీసుకొని కోపంతో లాగి తీసుకునేటప్పుడు 3 చుక్కలు అనేవి మన భారతదేశంలో పడ్డాయి. ఎక్కడ అంటే హరిద్వార్లో, ఉజ్జయినిలో మరియు నాసిక్లో. సో ఈ కుంభమేళ అనేది ఆ ప్లేసెస్లో మాత్రమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా మనకి హరిద్వార్, ప్రయాగరాజ్లో 6 సంవత్సరాల క్రితం అక్కడ జరిగింది. అలానే మనం చూసుకుంటే వాళ్ళకి 12 రాత్రులు 12 పగళ్ళు అంటే మనకి 144 సంవత్సరాలు అయితే అవుతుంది. కాబట్టి ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న మహాకుంభమేళ అంటారు. కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకటి జరుగుతుంది. మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీంట్లో స్నానం చేస్తారో ఆ అమృత చుక్కలు పడినందుకు మనం కూడా పవిత్రం అవుతామని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో స్నానం చేయడానికి విశిష్టత ఉంది. ఇంకా చూసుకుంటే మనకి పోయినసారి జరిగిన మహాకుంభమేళాల్లో నాసిక్లో మనకి 75 మిలియన్ మంది వచ్చారు. దీంట్లో ఎక్కువగా సాధువులే ఉంటూ ఉంటారు. సాధువులు మనకి కుంభమేళ అంటేనే మెయిన్గా సాధువులు వస్తూ ఉంటారు. సాధువులకి అన్నదానం చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. మరియు మామూలు వాళ్ళకు కూడా చేస్తారు. ఎక్కువ విశిష్టత అనేది సాధువులకు ఇస్తూ ఉంటారు. మత పెద్దలు చర్చలు జరుపుకోవడానికి కూడా ఈ మహాకుంభమేళ అనేది ఒక మామూలు విశిష్టత. ఇంకా సాధువులు, సన్యాసులు మాత్రం చాలా ఎక్కువ మందిగా వస్తూ ఉంటారు. నాగసాధువులు అనే వాళ్ళు కూడా ఈ మహాకుంభమేళకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ శీతాకాలం, ఈ చలికాలం, వేసవి కాలం అనే కాకుండా అన్ని కాలాల్లో కూడా వాళ్ళు మనకి దిగంబరులుగానే ఉంటారు. వీళ్ళు కూడా మహాకుంభమేళకు వస్తూ ఉంటారు. 1998లో జరిగిన మహాకుంభమేళాకి 10 మిలియన్ మంది వచ్చారు. 2001లో జరిగిన మహాకుంభమేళాకి 60 మిలియన్ మంది వచ్చారు. దాంట్లో ఒక 1 మిలియన్ మంది వేరే దేశాల నుంచి కూడా వచ్చారనేది మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన ఈ మహాకుంభమేళాలో ఇప్పుడు మనకి చూస్తే 10 కోట్ల మంది కన్నా ఎక్కువగా ఉంటారు అనేది అంచనా. కానీ ఎంతమంది ఉంటారనేది అయితే మనం చూడాల్సి ఉంది. కాబట్టి ఈ మహాకుంభమేళాకి ఇంత విశిష్టత ఉంది. కాబట్టి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా మన ఈ మహాకుంభమేళాలో వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది నాకు తెలిసిన స్టోరీ. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నాకు తెలిసినది మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్పాను. ఈ మహాకుంభమేళాలో జరిగే విశిష్టత అనేది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.